జనులందరికీ కూడా రాక క్షేమం కోసం సమస్తమైనటువంటి వారందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో ధన ధాన్యములతో ఉండాలని కోరుకుంటూ మన ధర్మవరం గ్రామంలో అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా ఈ నెల ఆగస్టు 19వ తారీఖున మన కాలేజ్ గ్రౌండ్ యందు కళ్యాణోత్సవం జరుగుతోంది. సాయంత్రం 5:30 గంటలకి 1,00,000 కుంకుమార్చన, 1,00,000 మల్లెలార్చనతో పాటుగా 6:30 గంటలకి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ఆచరింపజేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆహ్వానితులే. అందరి కోసం, లోక క్షేమం కోసం ఈ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతోంది. అందరికీ కూడా ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా 19వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్ యందు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతోంది. అందరూ కూడా మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి మన ధర్మవరం నియోజక శాసన సభ్యులుగా ఎంపికయి రాష్ట్ర మంత్రివర్యులుగా ఎంపికైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారి యొక్క చేతుల మీదుగా పరిటాల శ్రీరామ్ గారి యొక్క నేతృత్వంలో, చిలక మధుసూదన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో అంగరంగ వైభవంగా ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతోంది. కనుక అందరూ కూడా వేంచేసి ఆ దేవదేవుడి యొక్క దివ్యమైనటువంటి కృప కటాక్షం అందరూ పోయినటువంటి పిమ్మట అందరికీ కూడా కంకణ ధారణాన్ని ఇస్తూ అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా అక్కడే నిర్వహించడం జరుగుతోంది. కావున భక్తులు అందరూ కూడా వేంచేసి స్వామివారి యొక్క కృప, ఆ దేవదేవుడి యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.